హే గాయ్స్, వెల్కమ్ టు మిస్ బుక్స్ అండ్ కాఫీ. మొన్న టెర్రరిస్టులు చేసిన అటాక్ నిజంగా చాలా 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 హార్ట్ బ్రేకింగ్. యాక్చువల్లీ ఇది ఇంకో వీడియో పెడతా అనుకున్నాను, దానికి చెప్పాను. సో ఎనీవే ఈ ముందు ఈ వీడియో రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మంచి అయినా చెడైనా ఏ మతానికో కులానికో డబ్బు ఉన్న వాళ్ళకో లేని వాళ్ళకో చెందదు. అది ప్రతి వాళ్ళలో ఉంటుంది. ప్రతి మతంలో మంచి చెడు ఉంటాయి, ప్రతి కులంలో మంచి చెడు ఉంటాయి, ప్రతి దాంట్లో ప్రతి మనిషిలో ఉంటాయి. అది జస్ట్ డిపెండ్స్ ఆన్ మనిషి. అవి ఏది కూడా ఏ మతానికో ఇంకో దానికో చెందింది కాదు. సో ఎనీవే, శుభం ట్రైలర్ టీజర్ చూపించినప్పుడు దయ్యమేమో అన్న అనుమానం వచ్చింది. బట్ ఇప్పుడు ట్రైలర్ చూసాక కన్ఫ్యూజన్ వచ్చింది. ఒకటి, టీవీలో ఏదైనా కానీ అబ్సెస్డ్గా ఒక రకమైన సైకోలా అయ్యే విధానాన్ని ఒక మెసేజ్తో ఫన్నీగా మూవీ చేయడం, అందరికీ ఆ రకమైన అబ్సెషన్ వచ్చింది అన్నట్టు, నిజంగానే దయ్యం పట్టడం అందరికీ అయితే. బట్ దయ్యం పట్టి సీరియల్ చూడటం, అందులోనూ అందరిలో దూరి చూడాల్సిన అవసరం లేదు కదా. అన్ని దయ్యాలున్నా నిజంగా వాటికి అంత చూడాలి అనిపిస్తే నార్మల్గానే చూడొచ్చు కదా గాల్లో ఉండి. సో ఈ భర్తల అఘాయిత్యాలు, వాళ్ళ పెత్తనాలు, అహంకారం తట్టుకోలేక మేబీ ఆ ఊళ్ళో లేడీస్ అందరూ కలిసి అలా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, వీళ్ళకి కొంచెం బ్రేక్ వేయాలి అని. ఆర్ ఇంకో థాట్ ఏంటంటే, స్మెల్ టేస్ట్ డ్రగ్స్ లాగా సీరియల్లో సంథింగ్ డ్రగ్స్లో అడిక్ట్ అయ్యి ఇలా అయిపోతున్నారు ఎడిక్షన్తో. పైన చెప్పిన అబ్సెషన్ ఆర్ ఈ ఎడిక్షన్ ఒకేలా ఉన్నా కొంచెం సీరియల్ వాళ్ళు అలా అడిక్ట్ అయ్యేలా సంథింగ్ ఏదో చేయడం అంటే ఇది ఫిక్షన్ ఫ్యాంటసీయే కదా. సో ఇలాంటి పాయింట్స్ అనుకోవచ్చు. అండ్ సంథింగ్ ఏదో ప్రకృతి వైపరీత్యం వచ్చినట్టుంది. సో ఆ టైంలో అప్పటికి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు టాక్సిక్ హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ మారడం, ఈ టీవీ అబ్సెషన్ ఆర్ సంథింగ్ అయిన వాళ్ళు నార్మల్ అవ్వడం అనుకుంటా. ఆ షార్ట్లో అందరూ కూర్చొని ఉన్నారు. ఎవరి తప్పు వారు తెలుసుకొని సెట్ అయినట్టు. లాస్ట్లో శామ్ గారి రోల్ కేమియో బాగుంది. ఐ థింక్ ఆ రోల్ డెఫినెట్లీ ఒక కామెడీ రోల్, ఒక కామెడీ దొంగ మాతంగి ఆర్ నిజమైందైనా ఒక కామెడీ. ఐ థింక్ దొంగ మాతంగి కామెడీ సంథింగ్ అలా ఉండొచ్చు. ఆ చిన్న సైజు హెచ్చరిక మాటలు, కొన్ని చక్కగా చూడాలి, కొన్ని మంచిగా చూడాలి, కొన్ని జాగ్రత్తగా, కొన్ని తప్పక చూడాలి, కొన్ని చచ్చినా చూడాల్సిందే అని. అలానే టీజర్కి టీవీని చూపిస్తూ వైఫ్స్ని బ్యాక్ నుండి చూపించిన థంబ్నెయిల్ ఉంటే, ఇందులో వైఫ్స్ హస్బెండ్స్ ఫ్రంట్ వ్యూ, టీవీ ఏమో బ్యాక్ వ్యూలో ఉంది. వాళ్ళేమో అబ్సెస్డరో దయ్యం పట్టినట్టు చూడటం, వీళ్ళేమో భయపడిపోతూ వెనకాల నిల్చోవడం. సో ఫైనల్ ఇది మొత్తం మెసేజ్ ఉన్నా లేకపోయినా, అబ్సెషన్ సైకో అయినా ఆర్ పైన చెప్పినట్టు టాక్సిక్గా ఉన్న హస్బెండ్స్కి బుద్ధి చెప్పాలి అని యాక్టింగ్ అయినా, ఆర్ దయ్యమైనా ఆర్ సీరియల్ వాళ్ళు చేసిన అడిక్షన్ ఏదైనా కూడా టోటల్ ఫన్ రైడ్లో ఉంది. హోప్ మూవీ అండ్ శామ్ గారి క్యారెక్టర్, మిగతా అందరి క్యారెక్టర్స్ కూడా మంచి ఫన్నీ డెలివరీ చేస్తాయి. స్టోరీ మంచిగా బెస్ట్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని అనుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ టు శామ్ గారు, హార్ట్ఫుల్లీ. సీ యూ ఆల్ సూన్, సైనింగ్ ఆఫ్.